హలో ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను శ్రావణ మంగళవారం పూజలన్నీ కూడా ఒక్క వీడియోలోనే పెట్టేద్దామని. బట్ కొంచెం డిలే అయిపోయింది, ఇంకా డిలే అయ్యేలాగా ఉంది అని చెప్పేసి ఏ వీడియోకి ఆ వీడియో ఇలా పోస్ట్ చేసేస్తున్నాను. ఆ రోజైతే చక్కగా నా చిన్ని తల్లిని ఇలా రెడీ చేశాను. పట్టు పావడాలో చెవరింగ్లు అయితే తనకి కుట్టించలేదు, బట్ మాటీలతోటి ఏదో అలా సెట్ చేశాను, కానీ తనకి బాగా సెట్ అయ్యాయి. చూసారు కదా ఎలా డ్యాన్స్ చేస్తుందో. ఈ మధ్య ఐశ్వి బాగా అల్లరి చేసేస్తుంది, ఏదైనా అంటే దానికి చాలా కోపం వచ్చేస్తుంది, అన్నీ పడేస్తుంది, అందుకని ఏమనట్లేదు. ఇలా అయితే పూజ చాలా చక్కగా పీస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. నైవేద్యం పెట్టేసి జ్యోతులు వెలిగించేసుకొని జ్యోతులు వెలిగించేసి మహా నైవేద్యం పెట్టేసుకొని అమ్మవారి పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. నేనైతే ఈ బెనారస్ శారీ కట్టుకున్నాను ఫస్ట్ మంగళవారానికి. యాక్చువల్గా ప్రతి వారంకి నేను ఒక్కొక్క కొత్త శారీ కట్టుకుంటాను, ఎవ్రీ ఇయర్ అంతే. అండ్ పూజ అయిపోయింది కదా, నేను ఖమ్మం వెళ్ళినప్పుడు నిన్న ఖమ్మం వెళ్ళి ఈ చామంతి పూలు, వంకాయ నారు, టమాటా, పచ్చిమిర్చి, బంతి ఇవన్నీ తీసుకొచ్చాను. ఇంకా ఈవినింగ్ అయితే ఆ పనిలో పడిపోయాము. మీకు అందరికీ తెలుసు కదా నాకు మొక్కలంటే ఎంత ఇష్టమో. మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం, ఎక్కువ మొక్కలు పెంచారు కాదు కాబట్టి నేను వీలైనన్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో ఇక్కడ ఇంకా సీడ్స్ కూడా వేసాము, అలా గ్రో అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అన్నీ అయితే ఇక్కడ చక్కగా అరేంజ్ చేసుకొని ఇలా అయితే వేశాను. నెక్స్ట్ వీడియోలో ఈ అప్డేట్స్ కూడా మీకు ఇస్తాను. బాయ్ బాయ్.